మన లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ వార్షికోత్సవ లక్కీ డ్రా ఆఫర్. గెలుచుకోండి 1 కేజీ సిల్వర్ వస్తువులు. స్వామి శరణమయ్యప్ప. ఈ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయం బైపాస్ రోడ్లో నిర్మించుకోవడం జరిగింది. స్వామి ఈ యొక్క దేవాలయ నిర్మాణం అయింది, పూర్తి చేసుకొని మన యొక్క విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని 10వ తారీఖు నుంచి 22వ తారీఖు మార్చి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా హోమాలు మరియు యాగాలతోటి ఈ యొక్క కార్యక్రమం 22వ తారీఖు మధ్యాహ్నం వరకు ముగించుకొని ఆ 22వ తారీఖు నాడు చక్కెర స్నానానికి స్వామి చక్కెర స్నాన కార్యక్రమం చివరి ఘట్టంగా చేసుకొని ఆ యొక్క కార్యక్రమానికి విశేషంగా భక్తులు హాజరయ్యారు. ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని కూడా కేరళ తంత్రులు 21 మంది 13 రోజులు హోమాలు యాగాలు చేసి ఈ యొక్క స్వామివారి ప్రతిష్ట కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. అదే రకంగా స్వాములు కూడా 16వ తారీఖు నాడు జరిగినటువంటి ప్రతిష్టా కార్యక్రమం కానివ్వండి, తర్వాత జరిగినటువంటి ధ్వజస్తంభ మరియు 18 యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కూడా విశేషంగా హాజరై ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకున్నాము. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు కూడా ఈ యొక్క దర్శనాలు ఉదయం స్వామివారికి 5:30కి స్వామి దేవాలయం ఓపెన్ చేయడం జరుగుతుంది. మరియు వృష పూజ, గణపతి హోమం ప్రతిరోజు కూడా పూజలు ఉంటాయి. అదే రకంగా సాయంత్రం కూడా 5:30కి స్వామివారి దేవాలయ తలుపులు తెరిచి పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. రాత్రి 8:30 వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, మహానైవేద్యాలు, ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నడుస్తుంటాయి. కాబట్టి భక్తులు ಎಲ್ಲರೂ కూడా నేను చెప్పినటువంటి ఆ సమయంలో మీరు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా మాలాధారణ జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఈ యొక్క దేవాలయం ప్రారంభించిన రోజు కొంతమంది భక్తులు స్వాములు మాలధారణ ధరించారు. వారికి 25 ఏప్రిల్ నాడు దర్శనం చేసుకోవడానికి 18 నుంచి వాళ్ళు మొక్కులు తీర్చుకోవడానికి ఆ రోజు మొదలవుతుంది. ఆ రోజు స్వాములు మాల వేసుకొని ఆ యొక్క 18 నుంచి వచ్చి స్వామివారికి నెయ్యాభిషేకము చేయించుకొని వారి యొక్క మొక్కుబడులు జరుగుతాయి. స్వామి ఏప్రిల్ 25వ తారీఖు నాడు మహా పెద్ద కార్యక్రమం తీసుకోబోతున్నాము. ఆ కార్యక్రమం ఏంటంటే 18 ప్రారంభించటం. 18 మాల ధరించిన భక్తులందరూ కూడా ఆ యొక్క 18 కార్యక్రమానికి ఆ రోజు నుంచి మొదలై మీరు ఎవరైనా సరే మొక్కులు ఇవ్వాలనుకున్నప్పుడు ఆ రోజు తర్వాత వచ్చి మొక్కులు ఇచ్చి స్వామివారికి నెయ్యాభిషేకం చేయించుకొని స్వామివారికి ఒక పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. స్వామి ప్రతిరోజు కూడా కేరళ పద్ధతి ప్రకారం పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఈ యొక్క కేరళ తంత్రులే ఈ యొక్క దేవాలయాన్ని ఒక పూజా కార్యక్రమాలు చేస్తారు. నాకు తెలిసినంత వరకు మన తెలుగు రాష్ట్రాల్లో 3 దేవాలయాలు కేరళ తంత్రుల ద్వారా నడుస్తున్నాయి. ఒకటి గొల్లపూడి ధర్మశాస్త్ర దేవాలయము, రెండవది మన శ్రీనివాస నగర్లో ఉన్నటువంటి శాస్త్ర దేవాలయము, మూడవది మన శ్రీ ధర్మశాస్త్ర దేవాలయం బైపాస్ రోడ్లో శ్రీ చైతన్య నగర్లో ఉన్నది. ఆ యొక్క దేవాలయ కార్యక్రమాలన్నీ కూడా కేరళ పద్ధతిలోనే, ఈ 3 దేవాలయాలు కూడా కేరళ పద్ధతిలోనే నడుస్తున్నాయి. ఈ దేవాలయం నుంచి మీరు ఇరుముళ్ళు కట్టుకొని ఇక్కడే పోలేని వాళ్ళు, శబరిమల వెళ్ళలేని వాళ్ళు ఇక్కడే మొక్కులు ఇచ్చి మీ యొక్క మొక్కులు తీర్చుకోవచ్చు. స్వామి మీరు మొక్కులు తీర్చుకొని స్వామివారికి నెయ్యాభిషేకం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావలసిందా 50 మంది భక్తులను, 50 మంది మాలాధారణ చేసిన స్వాములను కోరుతున్నాం. స్వామి శరణమయ్యప్ప. ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి సహకరించినటువంటి భక్తులు మరియు కార్యవర్గ సభ్యులు మరియు ట్రస్ట్ సభ్యులందరికీ కూడా మరియు భక్తులు విరాళాలు ఇచ్చిన భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. స్వామి శరణమయ్యప్ప.